ఏంటి శశి, టేబుల్స్ చదవకుండా ఫోన్ చూస్తున్నావు? చదివా ఆంటీ, ఎంత చదివినా రావడం లేదు. బుక్ పట్టుకుంటే చాలు నిద్ర వచ్చేస్తుంది. కాన్సంట్రేషన్ చేయడం నా వల్ల కావడం లేదా ఆంటీ. అందుకే బుక్ పక్కన పడేసి ఫోన్ ఆన్ చేశాను. అంతే ఆంటీ, నాకొస్తున్న నిద్ర అంతా మాయమైపోయింది తెలుసా? నీలో చదవాలి అన్న పట్టుదల పెరగడానికి నీకొక ఉపాయం చెప్పనా శశి? ఏంటా ఉపాయం? నీకు ఎవరంటే బాగా కోపం? ఇంకెవరు, ఆ ఎనిమియే. సరే, ఈ ఎనిమి ఫోటో నాకెందుకు చూపిస్తున్నావు? ఒక్క నిమిషం. తన ఫోటో నా బెడ్ మీద పెట్టావేంటి? వద్దు, అవతల పడేయండి. శశి ఆగు, తొందరపడి అలా విసిరేయకు. ఇప్పుడు నీకు టేబుల్స్ రావాలి అంటే ఈ ఫోటో నీ ఎదురుగానే ఉండాలి. ఈ ఫోటో నా ఎదురుగా ఉంటే నాకు టేబుల్స్ ఎలా వస్తాయాంటీ? ఇప్పుడు సింధును నువ్వు ఎనిమి అంటావు కదా? అవును. నీ శత్రువు నీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటే నీలో గెలవాలన్న కసి, పట్టుదల పెరుగుతాయి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడు, నీకే తెలుస్తుంది. ఒకవేళ శశి కష్టపడి చదివి టేబుల్స్ నేర్చుకుని మంచి మార్కులు తెచ్చుకుని క్లాస్ ఫస్ట్ వస్తే తను ఏం చెప్తే నేను అది చేస్తాను. శశి మేడం అని పిలుస్తావా? ఓ అలాగే పిలుస్తాను. ఒకవేళ నువ్వు క్లాస్ ఫస్ట్ రాకపోతే అమ్మా అని పిలవాలి. పిలుస్తావా? నిజమే ఆంటీ, ఈ ఎనిమి ఫోటో చూస్తుంటే నాలో గెలవాలన్న కసి, పట్టుదల పెరుగుతున్నాయి. ఈ ఫోటో ఇక్కడే ఉండనివ్వండి. సిక్స్ 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30, 6 6 36, 6 7 42, 6 8 48, 6 9 54, 6 10 60. గుడ్, కీప్ ఇట్ అప్. ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండు, నువ్వు సింధు మీద గెలుస్తావు. సింధు నిన్ను శశి మేడం అని పిలుస్తుంది. అవునా? అయితే చదువుతా. 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30, 6 6 36, 6 7 42, 6 8 48. అమ్మ మధు. ఏంటి మావయ్య? నీతో ఓ విషయం మాట్లాడాలమ్మా. చెప్పండి మావయ్య. ఇందాక మీ అత్తయ్య నీతో సింధు గురించి ఏం చెప్పిందో తెలియదు, కానీ నువ్వు సింధుని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా. సింధు చాలా మంచిదమ్మా. ఏవో అనుకోని పరిస్థితులు, కారణాలు, అనుమానాలు
అపార్థాల వల్ల యష్ సింధు విడిపోవలసొచ్చింది. కానీ నిజానికి ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. అయ్యో, ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళు. నీలాగే సింధు కూడా చాలా మంచిదమ్మా. పట్టుదల, ఆత్మాభిమానం గల మనిషి. కాకపోతే సాటివారికి సాయం చేయాలన్న నిస్వార్థం వల్ల తను నమ్మిన దానికోసం, తను అయిన వాళ్ల కోసం సింధు ఏమైనా చేస్తుంది, ఎంత దూరమైనా వెళ్తుంది. ఆ పద్ధతి వల్లే కొంతమందికి చెడుగా కనిపిస్తుంది. అలాగా? అవునమ్మా. దూరమైన సింధు యష్లు ఇప్పుడిప్పుడే మళ్లీ దగ్గరవుతున్నారని నాకనిపిస్తుందమ్మా. ఇలాంటి సమయంలో నువ్వు అసలు విషయాలు తెలియకుండా మీ అత్తయ్య మాటలు నమ్మి మళ్లీ వాళ్లని విడగొట్టాలని, దూరం చెయ్యాలని చూడకమ్మా. చిన్నదానివైనా నీకు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. అయ్యో మావయ్య, ఏంటిది? మీరు పెద్దవారు, మీరిలా చేయకూడదు. నిజంగా నాకిదంతా తెలీదు మావయ్య. అత్తయ్య చెప్పిందే నిజం అనుకున్నాను. ఇప్పుడు మీరు చెబితేనే అసలు నిజం తెలిసింది. అత్తయ్య అడిగిందని అలా చేస్తానని చెప్పాను, కానీ సింధు నా చెల్లి మావయ్య. అంత మంచిదని నాకు తెలిసిన తర్వాత నా చెల్లిని మరిదిగారిని ఎలా వేరు చేస్తాను? ఆ పాపం జోలికే వెళ్ళను. అయినా అత్తయ్య చెప్పిందని గుడ్డిగా నేనెందుకు ఏదైనా చేస్తాను? నిజంగా నా కళ్ళతో చూసి అది న్యాయం అనుకుంటేనే చేస్తాను. మీరేమీ బాధపడకండి మావయ్య. మీరు చెప్పినట్టు నా చెల్లి మరిదిగారు మళ్ళీ ఒకటి కావాలని ప్రయత్నిస్తే అందుకు నేను సాయం చేస్తానే తప్ప వాళ్ళకి కళ్ళు కూడా ద్రోహం చేయను. ఇప్పుడు నేను మీకు మాటిస్తున్నాను మావయ్య. నా చెల్లిని మరిదిగారిని కలపటానికి ఒక అక్కగా, ఒక వదినగా నేనే ముందు ఉండి నడిపిస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు తలుచుకుంటే తప్పకుండా మళ్ళీ వాళ్ళొక్కటవుతారు. ఇంకా ఆ విషయంలో మీరేమీ బెంగపడకండి మావయ్య. అంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు మా ఇంటి పెద్ద కోడలివి అనిపించుకున్నావు. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా. ఉంటానమ్మా. గుడ్ నైట్ మావయ్య. ఎవరికి కావాల్సింది వాళ్ళకి చెబితేనే కదా వీళ్ళందరూ కలిసి నాకు కావాల్సిన దాని గురించి సపోర్ట్ చేస్తారు. ఆగు మధు.